Hello, aspirants. Welcome to Bhagyalakshmi AIS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము ఇదైతే మీకు 60 డేస్ ప్లాన్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఇక్కడ మీరు 60 డేస్లో ఎలా చదువుకోవాలి అనేది ఇది ప్లాన్ అండి. ఇది 75 కాదు 60 అండి. సో ఇంతకుముందు అయితే మనం 75 డేస్ ప్లాన్ ఇచ్చాము. మరి ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది. సో నౌ యూ హ్యావ్ ఏ వెరీ లెస్ టైం. సో ఇప్పుడైతే మనం చదవాల్సిందే. నేను యాజ్ ఇట్ ఈస్గా సేమ్ కొటేషన్ ఇచ్చాను చూడండి. యువర్ టైమ్ ఇస్ లిమిటెడ్. అగైన్ ఐఎమ్ టెలింగ్ యువర్ టైం అనేది లిమిటెడ్గా ఉంది. సో డోంట్ వేస్ట్. ఈ టైంని మీరు వేస్ట్ చేసుకోవద్దు. అండ్ దీనివల్ల కూడా మీరు ట్రాప్ అవ్వకుండా మీ సక్సెస్ కోసం మీరు వర్క్ చేస్తే యూ విల్ గెట్ ద సక్సెస్. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సెల్ఫ్ బిలీవ్. అరే ఇప్పుడు టైం తక్కువ ఉంది, ఇప్పుడు నేను చేస్తే అవుతుందా కాదా, నేను ఇన్ని రోజులు సరిగా చదవలేదు, కొంచెం చదివినా నాకు అర్థం కాలేదు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ మార్క్ ఉంటుందండి మైండ్లో. సారీ. సో ఎవరికి ఏ క్వశ్చన్ మార్క్స్ ఉన్నా కూడా నేను చెప్పేది ఏంటంటే బిలీవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి, చెయ్యండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో మరి నేనైతే మీకు 60 డేస్ కోసం ప్లాన్ తీసుకొచ్చాను. ఈ ప్లాన్ అయితే మనకి 3rd ఏప్రిల్ రోజు స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అంటే రేపు కాకుండా ఎల్లుండి నుంచి స్టార్ట్ చేసుకుంటే మీకు స్టిల్ ఇప్పటి నుంచి తీసుకున్న మీకు 67 డేస్ అయితే మంచిగా టైం ఉంది. సో మీకు 67 డేస్లో నేను 60 డేస్కి ప్లాన్ ఇచ్చాను. ఈ 60 డేస్లో మీకు 50 డేస్లోనే సిలబస్ మళ్ళీ అంటే ఈవెన్ ఫ్రెషర్స్కైనా రివిజన్కైనా మీకు కంప్లీట్గా కవర్ అయిపోతుంది. సో చూడండి మరి ఏ విధంగా ఉంది. మరి ఫస్ట్ డే 1 తీసుకుంటే ఇండియన్ హిస్టరీతో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇండియన్ హిస్టరీలో టాపిక్ ఏంటి అని అంటే మీకు డే 1లో మన ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్. ఓకేనా? ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్ అండ్ ఇంకేంటండి వేదిక్. ఎట్ ద సేమ్ టైం జైనిజం బుద్ధిజం గురించి కూడా డే 1లో కవర్ చేసుకోవాలి. అండ్ ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేయండి. ఓకేనా? సో ఇంకా నేను ఈరోజు మీకు జనరల్గా అయితే ఇది అర్థమెటిక్ లాజికల్ రీజనింగ్ ఉంది కదా, అండ్ మన డేటా ఇంటర్ప్రిటేషన్కి ఫస్ట్ డే 1 రోజు ఏం టాపిక్ పెట్టలేదు, ఎందుకంటే మనకు అడాప్ట్ చేసుకోవడానికి మళ్ళీ కొత్తగా కొంచెం టైం పడుతుంది కాబట్టి. అండ్ డే 2 తీసుకుంటే ఇండో గ్రీక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండి, గంధార మథుర ఆర్ట్, ఇవన్నీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ వీటి మీద ఫ్రీగా వీడియోస్ చేసి కంటెంట్ ప్రొవైడ్ చేశాను. హిస్టరీ నోట్స్ కూడా నేను మన యాప్లో అయితే అవైలబుల్గా పెట్టాను, క్లియర్ కట్గా నోట్స్ చేసి. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మన యాప్లో చూడొచ్చు. అండ్ మరి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చూసుకోండి ఇక్కడ అగైన్. అండ్ నెక్స్ట్ ఇది మనకి లైన్స్ గ్రాఫ్స్ అండ్ మీకు పై చార్ట్స్ డయాగ్రామ్స్ అని నేను ప్రొవైడ్ చేశాను ఇక్కడ ఆ టాపిక్. ఎందుకంటే మనకి వచ్చిన 2022 పీవైక్యూ అనలైజ్ చేసి నేను టాపిక్స్ నుంచి మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే 3 తీసుకుంటే అడ్వాంట్ ఆఫ్ ఇస్లాం. సో మేడం ఇక్కడ మరి ఇంత హెవీ టాపిక్ ఉందని మీరు అనుకోవద్దు, ఎందుకనంటే మనకి ఎగ్జామ్ టైం దగ్గరకు వచ్చింది. నేను మీకు డైలీ 1 సెషన్ ఇచ్చాను. నేను ఇంకొక ప్లాన్ కూడా ప్రిపేర్ చేశాను, అది 40 డేస్ ప్లాన్ అండి. అది కూడా ఈరోజే చెప్తాను. ఈ 40 డేస్ ప్లాన్ అయితే ఎవరికంటే ఆల్రెడీ ఒక రీడింగ్ కంప్లీట్ అయిన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో దీని తర్వాత నేను 40 డేస్ ప్లాన్ కూడా ఇప్పుడు చెప్తాను ఈరోజే. చూడండి. సో డే 3 వచ్చేసి మనకి అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ, భక్తి సూఫీ మూమెంట్ ఆ టైము, అండ్ మన కాకతీయ వాళ్ళ డైనాసిటీ గురించి చూసుకుంటాము. అండ్ విజయనగర రూరల్ అండ్ లిటరసీ వర్క్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసుకోవడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ వచ్చేసి నేను సెప్టెంబర్ మంత్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ సుల్తాన్లు, మొఘలు లాంగ్వేజ్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ అగైన్ ఇక్కడ అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అనేది మనకి రావడం జరిగింది. సో ఒకవేళ మీకు ఆ టాపిక్ అక్కడ కంప్లీట్ అవ్వకపోతే మీరు ఇక్కడ చూసుకోండి. లేదు మీకు కంప్లీట్ అవుతుంది అని అంటే దీన్ని మీరు వేరే టాపిక్ కూడా చదువుకోవచ్చు, అంటే ఒక రివిజన్ లాగా ఉంటుంది స్టార్టింగ్ డేస్లో అని ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ డే 7 తీసుకుంటే ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది ఏం స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీకు 6 డేస్ హిస్టరీకి ఇచ్చానండి. డే 7 నుంచి ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అవుతుంది. మరి అందులో డ్రాఫ్టింగ్ కమిషన్, ఫిలాసఫికల్ ప్రియాంబల్, సేలియంట్ ఫీచర్స్, అమెండ్మెంట్స్. సో నేను ఇవి కూడా మీకు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఆగస్ట్ అండి. మరి టాపిక్ వచ్చేసి కోడింగ్ డీకోడింగ్. సో అండ్ ఇక్కడ మీరు టాపిక్స్ చూసుకోండి. ఇక్కడ డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్, సీటింగ్ అరేంజ్మెంట్ మీద మనకి 3 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ టైం, జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ కోడింగ్ డీకోడింగ్ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ డే 8 తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి అండి. ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ డైరెక్షన్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ డే 9 తీసుకుంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంట్ సిస్టమ్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు కదా, సో దాని గురించి చూసుకుంటాం ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్. అండ్ అరేంజ్మెంట్ ప్యాటర్న్ ఇందులో నుంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి 2022లో. నెక్స్ట్ డే 10 తీసుకుంటే
అండ్ స్టేట్ గవర్నమెంట్ గురించి చూసుకుంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నర్ టాపిక్ అనేది మనకి స్టేట్, సెంట్రల్ 2 విధాలుగా ఆల్రెడీ నేను క్లాస్ చేసి యూట్యూబ్‌లో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. మీకైతే యూస్‌ఫుల్ అయితది. సో, నెక్స్ట్ అండ్ ఎస్పెషల్‌గా నేను చెప్పేదేందంటే పాలిటీకి మీరు లక్ష్మీకాంత్ బుక్ చదవడం అయితే చాలా యూస్‌ఫుల్‌గా ఉంటదండి. ఎందుకంటే మేడం లక్ష్మీకాంత్ ఎందుకు చదవాలి? సమ్మరీస్ నేను రిఫర్ చేయట్లేదు. ఎందుకు సమ్మరీస్ రిఫర్ చేయట్లేదంటే ఇప్పుడు మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా కూడా మనకి యూపీఎస్సీ స్టాండర్డ్ లెవెల్‌లో పేపర్ ఉంటుంది కాబట్టి మీకు ఆ క్వెషన్ అర్థం చేసుకొని మీరు ఆన్సర్ చేయగలిగినప్పుడే మీరు రైట్ ఆన్సర్ చేయగలుగుతారు. ఏదో సమ్మరీ చదివేసి, టాపిక్ చదివేసినామా ప్రెసిడెంట్ అంటే ఎంత పదవి కాలం ఉంటది? ఎలా ఎలక్షన్ చేసుకుంటారు? ఇలా ఏదో 4 పాయింట్స్ చదువుకొని పోతే కుదరదు. ఎందుకంటే మనం ఆ టాపిక్‌ని డీకోడ్ చేయగలిగినప్పుడే మనం ఆన్సర్ కరెక్ట్‌గా చేస్తాము. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇన్‌ఈక్వాలిటీస్ కూడా ఇందులో నుంచి కూడా మనకి 2 క్వెషన్స్ వచ్చాయి. సో, బాగా చూసుకోండి. డే 11 తీసుకుంటే జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ సుప్రీం కోర్టు, హైకోర్టు, ఈ ట్రిబ్యునల్స్ ఇవి ఉన్నాయి కదండీ! వీటి మీద మనకి టాపిక్ ఉంటుంది. జూలై మంత్ కరెంట్ అఫైర్స్ అండ్ నాన్ వెర్బల్ ఇందులో నుంచి కూడా మనకి క్వెషన్స్ వచ్చాయి చూసుకోవాలి. నెక్స్ట్ డే 12 తీసుకుంటే జ్యుడిషియల్ సిస్టమ్, సుప్రీం కోర్టు అగైన్ సేమ్ టాపిక్ నేను ఇక్కడ ఇచ్చాను. ఒకవేళ మీకు 1 డేలో కవర్ అయిపోతుంది అనుకుంటే ఈ డేని మీరు స్కిప్ చేసుకోవచ్చు. వేరే టాపిక్ చదువుకోవచ్చు. ఓకేనా? మరి జూలై మంత్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ డే 13 తీసుకుంటే ఫెడరల్ సిస్టమ్ గురించి ఉందండి. 73rd, 74th ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మినిమం 2 క్వెషన్స్ వస్తాయి. ఈ ఏరియాని అస్సలు వదిలేయకండి. ఇందులో నుంచి పీవైక్యూస్ కూడా ఉన్నాయి. అండ్ సిలోజం ఇది కూడా మనకి 2 క్వెషన్స్ ఉన్నాయండి. సో, మంచిగా ఈ డేని మాత్రం అసలు స్కిప్ చేయకండి. మంచిగా చదవండి. అండ్ జూలై మంత్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. నెక్స్ట్ డే 14 వస్తే మనకి పంచాయత్ రాజ్, మున్సిపాలిటీస్. సో, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద స్టేట్ ఎగ్జామ్. చూసుకోండి లైన్ గ్రాఫ్ నుంచి కూడా మనకి 3 క్వెషన్స్ ఆర్ 2 క్వెషన్స్ వచ్చాయి. బట్ టాపిక్ ఉంది. నేను ఆల్రెడీ పీవైక్యూ మీకు ఒక వీడియోలో చూపిస్తాను. సో, నెక్స్ట్ డే 15 తీసుకుంటే గవర్నెన్స్. సో, గవర్నెన్స్ టాపిక్ నుంచి తీసుకుంటే మనకి గవర్నెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి కూడా మీరు లక్ష్మీకాంత్‌ని ప్రిఫర్ చేసుకోవచ్చు. సో, టాపిక్ వచ్చేసి జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ అండ్ క్లాక్స్. నెక్స్ట్ డే 16 తీసుకుంటే గవర్నెన్స్ ఎట్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఇది ఏ విధంగా ఉంటుంది? ఇది మనకి డిస్ట్రిక్ట్ ఎగ్జాము అంటే స్టేట్ ఎగ్జామ్ కదా! ఇది బాగా చూసుకోవాలన్నట్టుగా. ఈ టాపిక్ అయితే నేను లక్ష్మీకాంతే రిఫర్ చేస్తాను. లక్ష్మీకాంత్ గవర్నెన్స్ సెపరేట్ బుక్ ఉంటది. సో, మీరు పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకొని కూడా చదువుకోవచ్చు. నెక్స్ట్ క్యాలెండర్ నేను కూడా యూట్యూబ్‌లో వీడియోస్ పెడతాను. నెక్స్ట్ డే 17 వచ్చేసి పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా, బ్లడ్ రిలేషన్స్. డే 18 తీసుకుంటే సోషల్ ఎక్స్‌క్లూజన్. ఇందులో నుంచి మీరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి మనకి మినిమమ్ ప్రీవియస్‌గా తీసుకుంటే 6-7 క్వెషన్స్ ఉన్నాయి. కంపల్సరీగా చదవాలి. ఓకేనా? సోషల్ ఎక్స్‌క్లూజన్స్, రైట్ ఇష్యూస్ ఏమున్నాయి, కాస్ట్, ట్రైబ్, డిజబిలిటీస్ ఇవి చూసుకోవాలి. తర్వాత ఇది నేను 2 డేస్ ఇచ్చాను. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ కంప్లీటెడ్ ఇన్ సింగిల్ డే దెన్ వేరే టాపిక్ చదువుకోండి. లేదు నాకు కంప్లీట్ అవ్వలేదు అనుకుంటే 2 రోజులు చూసుకోండి. నెక్స్ట్ డే 20 తీసుకుంటే సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. సో, ఇవి మనకి డిజబిలిటీస్ కానీ లేకపోతే షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్, మన బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్ వీటన్నిటి గురించి ఉంటుంది. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ డే 21 తీసుకున్నప్పుడు పాలిసీ ఆన్ ఎడ్యుకేషన్. ఓకేనా? తర్వాత మన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవి ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఇది ఎంత లేదన్నా మనకి ఒక 2 డేస్ అయితే పడతది. సో, నేను అందుకే మీకు డే 22 రోజైతే ఇచ్చాను. బట్ ఏందంటే 2 డేస్ అయితే మినిమమ్ పడతది. ఒకవేళ ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి 1 డేలో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. దీని మీద మీరు ఓవర్‌గా రీసెర్చ్ చేయకుండా సింపుల్‌గా చూసుకోండి. ఎందుకంటే లెస్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ బార్ గ్రాఫ్స్ అయితే ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ తీసుకున్నప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇది ఇందులో నుంచి అయితే మనకి క్వెషన్స్ ఓన్లీ 2 క్వెషన్స్ మాత్రమే వచ్చాయి. మనం పీవైక్యూలో తీసుకుంటే. సో, చూసుకోండి. నేను ఇంకా ఈరోజు మీకు ఇక్కడ సీసాట్‌లో ఏమి ప్రొవైడ్ చేయలేం. ఆల్మోస్ట్ మన టాపిక్స్ కవర్ అయితే ఏదైనా మిస్సింగ్ టాపిక్ ఉంటే ఇక్కడ చేసుకోండి. అండ్ స్కీమ్స్ ఇంపార్టెంట్ చదువుకోవాలి. ఓకేనా? స్కీమ్స్ నుంచి ఖచ్చితంగా క్వెషన్స్ వస్తాయి. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌కి అగైన్ 1 మోర్ డే ఇచ్చాను. అండ్ ఐఆర్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో, ఖచ్చితంగా ఇందులో నుంచి మనకి 5 క్వెషన్స్ ఉంటాయి. ఐఆర్ నుంచే ఉంటాయా మేడం అనంటే ఐఆర్ అంటే ఓన్లీ మీరు న్యూస్‌లోనే కాకుండా ఇప్పుడు డబ్ల్యూటీఓ నేను ఇక్కడ టాపిక్స్ మెన్షన్ చేశాను. ఈ టాపిక్స్ అన్నీ మీరు చూసుకోవాలి క్లియర్‌గా. ఓకేనా? ఇందులో నుంచి క్వెషన్స్ ఉంటాయి రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ తీసుకుంటే ఇక్కడ మనకి జనరల్ సైన్స్ నుంచి 8 క్వెషన్స్ ఉన్నాయండి పీవైక్యూలో. రిమెంబర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఐఆర్, జనరల్ స్టడీస్ ఈ 2 ఇంపార్టెంట్. తర్వాత ఇండియా అచీవ్‌మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా మనకి క్వెషన్స్ ఉన్నాయి.
ఓకేనా. సో తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసేసుకోండి. అయితే ఇక్కడ మనకి మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసుకోలేదు కదా, మార్చ్ అండ్ ఫిబ్రవరి, అవి ఇక్కడ కవర్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మార్చ్ అండ్ ఫిబ్రవరి 3 డేస్ కవర్ చేసుకోండి, లేదంటే రివిజన్ చేసుకోండి. అంటే కొంతమంది ఆల్రెడీ చదివిన వాళ్ళైతే కవర్ చేసేసుకుంటారు, లేదు అని అంటే రివిజన్ చేసుకోండి, 2 చాయిసెస్. తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఎకనామికల్ పరంగా కూడా మనం ఏ విధంగా చూసుకోవాలనేది ఇది చూసుకోవాలండి, ఇది ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ 2. తర్వాత ఈ టాపిక్స్ నేను చెప్పాను కదా, ఇందులో నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. G20, బ్రిక్స్ నుంచి కూడా మనకి లాస్ట్ టైం క్వశ్చన్ అడిగారు. సో ఇలాంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. డే 30 తీసుకుంటే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, అండ్ దీనిలో మరి టాపిక్ ఏంటి అని అంటే పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ, ఇది కూడా ఇంపార్టెంట్ అంటే చూసుకోవాలి. ఇప్పుడు అందరికీ డౌట్, ఇంతకుముందు మనకి మరి గవర్నమెంట్ వచ్చేసి ఎవరిది ఉంది, తెలంగాణ పార్టీ, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. సో మరి ఇప్పుడు పాలసీస్ క్వశ్చన్స్ వస్తాయంటే పాలసీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, బట్ క్వశ్చన్స్ మన పాలసీస్ చదివేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మోస్ట్లీ గవర్నమెంట్ మారింది కాబట్టి పాత గవర్నమెంట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేది రెడ్యూస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఎట్ ఆల్. ఒక రెడ్యూస్ అయినా మనం అడగడానికి ఉండదు, కాకపోయినా అడగడానికి ఉండదు. బట్ ఏంటంటే కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, కాంగ్రెస్ రిలేటెడ్గా కొత్తగా వచ్చిన స్కీమ్స్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి. డే 31 తీసుకుంటే నేను మీకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వీక్. సో మోస్ట్లీ నేను అక్కడ కవర్ చేస్తాను, బట్ స్టిల్ ఎవరైనా ఫాలో కాని వాళ్ళు ఉన్నా కూడా చూసుకోండి. నెక్స్ట్ డే 31 తీసుకుంటే ప్లానింగ్ కమిషన్, ఇందులో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉంటుందండి. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ అండ్ నీతి ఆయోగ్ నుంచి మనకి ప్రీవియస్గా 2 క్వశ్చన్స్ వచ్చాయండి రిలేటెడ్ టు ద నీతి ఆయోగ్. సో బాగా చదువుకోండి. నెక్స్ట్ 32 తీసుకుంటే పబ్లిక్ ఫినాన్స్ అండ్ టాక్సేషన్ మీద మనకి యాక్చువల్గా ఎకానమీ రిలేటెడ్గా తక్కువ క్వశ్చన్స్ అయితే తక్కువ రావడం జరిగింది, బట్ నీతి ఆయోగ్ రిలేటెడ్గా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, చూసుకోవాలి. తర్వాత ఎందుకంటే మనకి తెలంగాణ ఎకానమీ అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు. ఓకేనా. సో ఇండియన్ ఎకానమీ అని మెన్షన్ చేశారు కాబట్టి మీరు కొంచెం చూసుకోండి. అండ్ తెలంగాణ ఎకానమీ అంటే లేదు అని కాకుండా కొంచెం ఓవర్వ్యూగా బడ్జెట్ ఓవర్వ్యూగా అలాంటివి చూసుకోండి. ఎందుకంటే అది మరి తెలంగాణ ఎకానమీ అవుతుంది, కానీ అది కరెంట్ అఫైర్స్లో కూడా వస్తుంది కదా. సో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ జియోగ్రఫీ, మన తెలంగాణ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు, మీరు అడగచ్చు, అరే తెలంగాణ ఎకానమీ అలా మెన్షన్ చేయలే, క్వశ్చన్స్ ఎట్లా ఇచ్చారు. సో దిస్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ వాట్, కరెంట్ అఫైర్స్. సో డోంట్ థింక్ మచ్, మా కొంచెము ఓవరాల్గా ప్రిపేర్ అయితే అవ్వాలి. తర్వాత బడ్జెట్ అలొకేషన్ లాంటివి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మనీ బ్యాంకింగ్, ఇది కూడా మనం మంచిగా జాగ్రత్తగా చదువుకోవాలండి. ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ మన సోషో కల్చరల్ మూమెంట్. సో ఈ టాపిక్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్గా నేను చెప్పాను 6 నుంచి 7 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ టైం. సో బాగా చదువుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకి మన కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ తెలంగాణ, శాతవాహనులు, ఇక్షాహులు, విష్ణుకుండలిసు. సో ఇది ఆల్రెడీ నేను యూట్యూబ్లో తెలుగు మీడియంలో వీడియోస్ చేశాను అండ్ ఇంగ్లీష్ మీడియంలో వీడియోస్ చేశాను. తెలుగు మీడియంలో మహేందర్ సార్ నోట్స్తో చేశాను, ఇంగ్లీష్ మీడియంలో నా సొంత నోట్స్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఈవెన్ ఇఫ్ యూ వాంట్, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి, ఏమన్నా తెలుసుకుందాం అనుకుంటే మీరు మన వీడియోస్ చూడొచ్చు. లేదు నేను చదువుకున్నాను అనుకుంటే దట్ ఈజ్ యువర్ విష్. ఎందుకంటే నాకు తెలిసి అయితే ఈ వీడియోస్ అయితే యూజ్ అవుతాయి, చూడండి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇందులో తీసుకుంటే నంబర్ సిరీస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, సిరీస్ నుంచి మనకి 6 క్వశ్చన్స్ వచ్చాయండి 2022 పేపర్లో. రిమెంబర్ దిస్ 6 క్వశ్చన్స్, బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ జైనిజం, బుద్ధిజం, ఇది తెలంగాణ రిలేటెడ్ టాపిక్. తర్వాత మిడివల్ తెలంగాణ గురించి, కాకతీయ అండ్ వెలమ కింగ్డమ్స్, వీళ్ళు ఉన్నారు కదా. సో ఇది కూడా చూసుకోవాలి, వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎస్పెషల్లీ. నెక్స్ట్ కుతుబ్ షాహీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి, చూసుకోండి. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద అసఫ్ జాహీ గురించి కూడా మనకి అంటే డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా రిలేటెడ్ టు హిమ్ 2 క్వశ్చన్స్ వచ్చాయి, చూసుకోండి. నెక్స్ట్ డే 39 రోజు తీసుకుంటే, అంటే ఇక్కడ మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఇది మర్చిపోకండి, నేను ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా పెట్టాను, మరి మేడం మళ్ళీ చెప్పట్లేదు అనుకోవద్దు. కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి అండ్ రేషియో ప్రొపగేషన్స్, ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ బ్రిటిష్ పారమౌంట్ అంటే 1857 రివోల్ట్ టైంలో ఏముంది, ఇది కొద్దిగా చూసుకోండి, ఎందుకంటే మోడర్న్ రిలేటెడ్గా తక్కువగా అడుగుతారు, బట్ మనకి తెలంగాణ రిలేటెడ్గా టాపిక్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ డిసెంబర్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, రేషియో ప్రొపగేషన్స్, దీని మీద తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఒకసారి చూసుకోండి, అందుకే నేను మెన్షన్ చేశాను. ఎందుకంటే సార్ అడిగింది ఈసారి అడుగుతారని గ్యారంటీ లేదు కదా, అందుకు. నెక్స్ట్ డే 40 తీసుకుంటే సోషో కల్చరల్ అవేకింగ్ ఆఫ్ ద తెలంగాణ అండ్ డిసెంబర్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. తర్వాత టైమ్ అండ్ వర్క్ అండ్ స్పీడ్,
నెక్స్ట్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా తీసుకున్నప్పుడు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మన ఆ, ఈ ఈ లానైనో నుంచి మనకి ప్రీవియస్గా 1 క్వశ్చన్ అయితే జియోగ్రఫీ నుంచి వచ్చింది. సో అందుకని ఈ క్వశ్చన్ చూసుకోండి. అండ్ దీనికి రిలేటెడ్గా 1 more క్వశ్చన్ వచ్చింది. టోటల్ 2 క్వశ్చన్స్ యాడ్ అవుతాయి ఈ ఏరియా నుంచి. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మేజర్ మినరల్ నుంచి మనకి 2 or 3 క్వశ్చన్స్ ఉంటాయి ఈజీగా. సో జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దాట్ మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అనలిటికల్ రీజనింగ్ అని టాపిక్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. తర్వాత డే 40 తీసుకుంటే అగ్రికల్చర్ ఇరిగేషన్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయండి ఖచ్చితంగా. నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్. ఈవెన్ ఇక్కడ మీరు వేరే కరెంట్ అఫైర్స్ కూడా మెన్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్ కూడా యాడ్ అవుతుంది మనకి. సో మార్చ్ కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి. సో మార్చ్ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాన్ని బట్టి పెట్టాను. ఎందుకంటే మార్చ్ కరెంట్ అఫైర్స్, ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? సో ఇంకా మీకు టైం ఉంటుంది కాబట్టి లాస్ట్లో మీరు కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే 44 తీసుకుంటే తెలంగాణ జియోగ్రఫీ. నేను ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేశాను. మంచిగా బెస్ట్గా సమ్మరీ వైజ్గా నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, క్లాసెస్ యూట్యూబ్లో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మరి తెలంగాణ జియోగ్రఫీ నుంచి కూడా మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయండి. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద టాబ్లర్ అండ్ డయాగ్రామెటిక్ డేటా. సో దీని మీద మనకి 2 క్వశ్చన్స్ అయితే పోయినసారి ఇచ్చారు. సో చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ డే 45 తీసుకుంటే సాయిల్స్ అండ్ ఫార్మేషన్. మన తెలంగాణ సాయిల్ గురించి, అంటే తెలంగాణ జియోగ్రఫీ టాపిక్ సాయిల్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. లాస్ట్ టైం బ్లాక్ సాయిల్ క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ 1 or 2 క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి ఉంటాయి, చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, తర్వాత కోల్ మైన్స్ ఉన్నాయి, కోల్ రిలేటెడ్ కూడా క్వశ్చన్ వచ్చింది. సో ఈ ఏరియా నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అండ్ తర్వాత అనలిటిక్స్ అండ్ మెంటల్ అబిలిటీ. నెక్స్ట్ డే 46 తీసుకుంటే అగ్రికల్చర్ ఇరిగేషన్ ఇన్ తెలంగాణ, అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్. డే 47 తీసుకుంటే ఇది రివిజన్ అండి. సో ఇక్కడ అక్టోబర్ కాకుండా మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసరికి మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ చదివేసుకోండి. ఓకేనా? మార్చ్ 2024 గుర్తుపెట్టుకోవాలి. 2024 కరెంట్ అఫైర్స్ చూసుకోండి. అండ్ డే 48 తీసుకుంటే మనం వరల్డ్ జియోగ్రఫీ ఇండియన్ జియోగ్రఫీ నుంచి మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వరల్డ్ జియోగ్రఫీ కొంచెం లెస్ ఫోకసే, బట్ న్యూస్లో ఉన్నాయి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో వరల్డ్ జియోగ్రఫీ కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే పోయినసారి వచ్చింది, ఈసారి పేపర్ రిపీట్ అయితే గ్యారెంటీ ఉండదు కదా. సో నేను అందుకే ప్రతి టాపిక్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రీజన్ అది. ఓకేనా? సో 3 days వరల్డ్ జియోగ్రఫీ ఉంటుంది. సో ఇక్కడ మనకి 50 days అవుతుంది. 50 days వచ్చేసరికి మీకు సిలబస్ ఈవెన్ న్యూ పర్సన్ కైనా కూడా కంప్లీట్గా కవర్ అవుతుంది. డైలీ అట్లీస్ట్ ఎంత లేదన్నా మీరు 7 to 8 hours మంచిగా హార్డ్ వర్క్ చేసినా సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఇంకా పాసిబుల్ అయితే 9 hours కూడా వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం 12 hours ప్లాన్ వేస్తే అందులో పర్ఫెక్ట్గా వచ్చేది 8 గంటలే. రిమెంబర్ దిస్. ఓకేనా? 12 hours ప్లాన్ అయ్యగానే 12 hours కంప్లీట్ ఎవరు చేయలేరండి. మేబీ ఎవరైనా చేస్తారేమో తెలియదు, నేను చేయలేరు అనను. బట్ అంటే ఇంపాసిబుల్ అని కాదు, బట్ లెస్ పాసిబిలిటీస్ అన్నట్టుగా. ఓకేనా? సో కొంచెం మీరు టైమింగ్స్ పెంచుకొని చదవండి. అండ్ ఇప్పుడు మనకి 50 రోజుల్లో కంప్లీట్ అయింది. స్టిల్ ఇప్పుడు మనకి ఇంకెన్ని రోజులు ఉంది ఎగ్జామ్కి అని అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి స్టిల్ ఎంత లేదన్నా ఇక్కడ మళ్ళీ ఇంకొక 13 రోజులు మన చేతిలో ఉంటుంది. సరే 10 రోజులు వేసుకుందాం. ఎందుకంటే యాక్చువల్గా మనకి 67 days ఉంది ఈ షెడ్యూల్ ప్రకారం తీసుకున్నా కూడా. సో మీకు ఒక 13 రోజుల నుంచి 15 రోజులు టైం ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకొని, అండ్ ఇందులో మీరు ఆల్రెడీ ఏదైనా చదివిన టాపిక్ ఉంటే ఆ రోజు మీరు చదివిన టాపిక్ని యాడ్ చేసుకోండి. ఇదే షెడ్యూల్ ఫాలో అవ్వాలని కాదు, బట్ ఈ షెడ్యూల్ ద్వారా మళ్ళీ మీ షెడ్యూల్ని కూడా మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఆల్రెడీ మీకు వచ్చిన టాపిక్స్, చదివిన టాపిక్స్ ఉంటే అది ఎలిమినేట్ చేసేసుకొని రాన్ టాపిక్ పెట్టుకోండి. అండ్ లాస్ట్ 10 days మాత్రము మీకు ఇక్కడ లాస్ట్ 10 days రోజు టెస్ట్ రాయకండి. నేను చెప్పేది ఏంటంటే 1 to 5 days డైలీ టెస్ట్ రాయండి. వాటిని అనలైజ్ చేసుకొని రిమైనింగ్ మళ్ళీ మనకి 5 to 10 days టైం ఉంటుంది మీకు. ఈ 10 days టైము మీరు చదువుకోండి, మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఓకేనా? సో మనం కూడా టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్గా 499కి మనం టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు 75 టెస్ట్లు అయితే ఉంటాయి. సో చూసుకోండి. ఈవెన్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్స్ మనం ఎలా పోస్ట్ చేస్తామో చూస్తుంటారు కదా. సో మీరు అది చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మన నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మీరు ఈ నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయొచ్చండి. సో ఇది మన 60 days ప్లాను. సో ఈ 60 days ప్లాన్ ప్రకారం క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఎవరికైనా గైడెన్స్ కావాలనుకున్నా కూడా యూ కెన్ అప్రోచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే